8 మంది బీజేపీ ఎంపీలు గుడ్డుగురానికి ఫలితం అవుతుండ్రా. నిజామాబాద్లో ధరంపుర అరవింద్ ఏడ నొక్కినా ఆడ నొక్కినా గెలిచింది నేనేం చెప్పుకున్నావు కదా. ఏది కేంద్ర ప్రభుత్వం నుంచి తక్షణ సాయం ఎందుకు మీ ప్రతిపాదన లేవు? ఏడీఎంకే డిఎంకే లాగా కాంగ్రెస్తో సమన్వయపరుచుకొని తక్షణ సాయంకి ఉత్తరం రాయించి తీసుకురండి. అది బాధ్యత ఈ రోజు ఎక్కడ రాష్ట్రంలో గవర్నమెంట్ ఉంది కదా, మాకేం సంబంధం అని అంటారు. మరి నీ నియోజకవర్గం మూలిపోతే నీకు బాధ్యత లేదా? 7-8 నియోజకవర్గాలు కలిపితే ఒక పార్లమెంట్ సెగ్మెంట్ కదా. ఏమి తగలాడు నీ దాంట్లో? నిజామాబాద్ మొత్తం మూలిపోయింది కదా. ఆయనకుంది, రఘునందన్ రావుకు ఉంది, ఇప్పుడు మెదక్ కూడా వస్తుంది కదా. మెదక్ బాధ్యత అయితే రఘునందన్ రావుది. ఓ నోరేసుకుని పడిపోతారు కదా అందరి మీద. తక్షణ సాయంకి వీళ్ళ ప్రతిపాదనలు లేవి. వాళ్ళ జిల్లాలే కదా, వాళ్ళ ఉంటున్న సామాజిక వర్గాలే కదా, వాళ్ళ నియోజకవర్గాలే కదా. తీవ్ర ప్రభావం మెదక్ వాళ్ళదే కదా, నిజామాబాద్ వాళ్ళదే కదా, కామారెడ్డి ఆయనదే కదా. సరే ఉన్నారు ఇక అయితే కాంగ్రెస్ అయితే బీజేపీ ఎంపీలే. వీళ్ళకంటే బీజేపీతో భయం, వాళ్ళు ఎలాగ ఎవరని అనుకోవచ్చు. మరి ఉన్నోళ్ళతో లాభింగ్ చేయించచ్చు కదా. ఈయన ఎన్నిసార్లు ఢిల్లీకి పోతే నేను ఎందుకు పోతున్నాను అనుకుంటావు, కేంద్ర మంత్రులు పట్టుకొని నన్ను తీసుకురానికనే పోతున్నానని చెప్పి ఏం తీసుకురాడు అంటున్నాడు. పెరడతో పెంకట్టుకుని అడుక్కోవడానికి వెళ్తున్నారు. ఏమిచ్చారు ఇప్పటిదాకా? వీళ్ళని ఎందుకు నువ్వు నిలదీయట్లేదు? బీజేపీ వాళ్ళని, ఇక్కడ లోకల్ బీజేపీ వాళ్ళని వీళ్ళతో అప్లికేషన్ లేటే. యూరియా గురించి నిలదీయారు, యూరియా నిలదీయట్లే. ఇవాళ క్రైసిస్ మేనేజ్మెంట్ వాళ్ళే చేస్తున్నారు పక్కన. వాళ్ళు నియోజకవర్గాలే కదా. బాధ్యత ఉండకల్లా హుట్టా హుట్టిన తక్షణ సాయం ఇది అని చెప్పి మాట్లాడితే మాట్లాడాలి.